యాజ్ ఎ బ్యాచిలర్ గా చపాతీలు చేయడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. చేయడం ఒకెత్తు అయితే కాల్చడం ఒకెత్తు. నేను ఎన్నిసార్లు చేసినా ఏదో ఒక మిస్టేక్ అవుతుంది. ఈసారి అట్లా కావద్దని పర్ఫెక్ట్ కొలతలతో చేసిన. పిండిలో సరిపోయేంత ఉప్పు నూనె వేసుకొని మంచిగా కలుపుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఖచ్చితంగా అయితే ఒక అర్ధగంట అయితే నానబెట్టుకోవాలి. పిండి నానిన తర్వాత మళ్ళొకసారి తీసి కలుపుకోవాలి. పిండి నానితేనే మంచిగా వంగుతాయి రొట్టెలు. చిన్న చిన్న ఉండలు చేసుకొని ఆరిపోకుండా ఒక బట్ట కప్పురి మీదికెళ్ళి పిండి ముద్దను పొడి పిండిలో ముంచి కొంచెం దాన్ని చేతులతో పెద్దగా చేయాలి. రొట్టెలు చేసేటప్పుడు ఒక చేయితో తిప్పాలి, ఒక చేయితోని కోలతో దాల్చాలి. అప్పుడే గుండ్రంగా వస్తాయి. రొట్టె చేసినాక దానికి ఉన్న పొడి పిండి మొత్తం దులుపుకొని పెట్టుకోవాలి. పెంకని హై ఫ్లేమ్ లోనే ఉంచాలి. ఎందుకంటే కాల్చేటప్పుడు హై ఫ్లేమ్ ఉంటేనే రొట్టెలు మెత్తగా వస్తాయి. లైట్ గా ఆయిల్ పూసుకుంటే మొత్తం కాల్చుకొని మీరు ఏదైతే బౌల్లో పెడుతున్నారో దానికి ఖచ్చితంగా మూత పెట్టిరు. అట్లయితేనే మెత్తగా దూదిలాగా ఉంటాయి. చిన్న ట్రిక్స్ వాడితే చాలు. హోటల్లో దొరికే దానికన్నా మనం చేసినవి బాగుంటాయి. బయట తిందాం ఆపేసి చక్కగా ఇంట్లో చేసుకొని తినండి. సబ్స్క్రైబ్ for more videos.